స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేస్తున్నటువంటి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నవంబర్ 11, 2016లో మరి జిల్లాల పునర్విభజనలో భాగంగా మానుకోట ఈ गौरव वंदन स्वीकरण सेकंड कॉन्टिजेंट गर्ल्स कुमारी बी चंदना, फोर्थ कॉन्टिजेंट सिविल महबूबाबाद श्री बी राणा प्रताप सब इंस्पेक्टर आईटी कोर्ट, फिफ्थ कॉन्टिजेंट जिला హాంజలే అందరూ పోలీసులు అడ్డు కమాండర్ సాయుధ దళాధిపతి శ్రీ ఎన్ నర్సయ్య గారు వారి ఆధ్వర్యంలో ఫోర్త్ కాంటిజెంట్ సివిల్ మహబూబాబాద్ శ్రీ బి రాణా ప్రతాప్, सब इंस्पेक्टर आईटी कोर महबूबाबाद, फिफ्थ कॉन्टिजेंट गर्ल्स कुमारी सीएच काव्यश्री 9th क्लास हॉलीवुड्स हाई स्कूल, सिक्स्थ कॉन्टिजेंट होम సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారందరినీ కలవడానికి జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ రామోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. సఖ్యలపల్లి రవీందర్ గారు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన భారత రాజ్యాంగం రూపొందించగా దానిని 1950 జనవరి 26 నుండి అమలు చేసుకుంటున్నాం. రాజ్యాంగ రూపకల్పనకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం గావించిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ బంగారు తెలంగాణ లక్ష్యం దిశగా రాష్ట్రం పురోగమిస్తోంది. విద్యుత్ రంగంలో తెలంగాణ ఆశ్చర్యకరంగా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. కరెంటు కోతల కష్టాలు కడగండ్లు రూపాయలు కేటాయించి ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్నాం. మిషన్ కాకతీయ పథకం
దిగ్విజయంగా సాగుతుంది. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రంలో 23 లక్షల పంపు సెట్లకు పుష్కలంగా 1,600 మంది రైతులకు 1,02 లక్షల రూపాయల పంట బీమా చేయడం జరిగింది. తక్కువ నీరు ఎక్కువ సాగు, అధిక దిగుబడులు ఇచ్చే బిందు తుంపర్ల సేద్యాన్ని ప్రోత్సహిస్తూ జిల్లాలో 2,199 హెక్టార్లకు 11,77,00,00,000 రూపాయల ఆర్థిక ప్రగతిని సాధించడం కూడా జరిగింది. జై హింద్, జై